రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారి ఆఫీసులో ఒక ఫోటో, ద ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ అంటే మీకు ఈ నెలలో నేను నియమించిన బెస్ట్ ఎంప్లాయీ ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్. అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, ఇతనిని రష్యా ఏజెంట్ అని కూడా ఒక వర్గము అభివర్ణిస్తున్నారు. అంటే ఇతను రష్యాకు చాలా లాయల్గా ఉంటాడు. ఇంతకుముందు ఇతను అమెరికా అధ్యక్షుడు అవ్వడానికి వ్లాదిమిర్ పుతిన్ యొక్క గైడెన్స్, అతని స్ట్రాటజీ వల్లే ఇతను అమెరికా అధ్యక్షుడు అయ్యాడు అని చెప్తారు. ఈసారి కూడా రష్యా ఇన్ఫ్లుయెన్స్ అమెరికా ఎలక్షన్స్లో చాలా ఎక్కువ కాబట్టే జైలుకు వెళతాడు అనుకున్నారు, ఇతన్ని ఎవరో హత్య చేస్తారు అనుకున్నారు. కానీ ఈరోజు అమెరికా అధ్యక్షుడై కూర్చున్నాడు అని చెప్తున్నారు. ఏమండి, వ్లాదిమిర్ పుతిన్ ఎక్కడో రష్యాలో మాస్కోలో కూర్చొని ఇంతంత పెద్ద పనులు ఈయన ఎలా చెయ్యగలడు అని ఆలోచించారో అనుకోండి. దీనికి చాలా గొప్ప ఉదాహరణ అండి. ఇవాళ వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన సంస్థలంతా కూడా, అంటే మీకు రష్యాకు అనుకూలమైన ఒక అధ్యక్షుడు అమెరికాలో ఉన్నాడు. ఇతను జెలెన్స్కీని వైట్ హౌస్కి పిలిచి మరీ తిట్టి పంపించాడు. అలాంటిది ఇతను ఉన్నప్పుడు మనము రష్యా లాంటి వరల్డ్లో ద 11th బిగ్గెస్ట్ ఎకానమీ రష్యా, అంటే ఇదేం చిన్న దేశము కాదు కదండి, ప్రపంచంలోనే అతిపెద్ద దేశము. అలాగే 11th ర్యాంకులో ఉండే ఒక జీడిపి. సో ఆయిల్స్ అనండి, గ్యాస్ అనండి, ఫర్టిలైజర్స్, ఇదంతా యూరోప్ యూనియన్ లాంటి 27 దేశాలకు సప్లై చేసిన ఒక దిగ్గజ దేశము. ఎంత పెద్ద మార్కెట్. దీనిని అనవసరంగా వదులుకొని మళ్ళీ మనం అమెరికా వచ్చాము కదా, తీవ్ర స్థాయిలో నష్టపోయాము కదా, మళ్ళీ మేము రష్యాకు వెళతాము. ట్రంప్ గారు రష్యా మీద ఉండే శాంక్షన్స్ అంతా తీసివేయండి. మీకు శాంక్షన్స్ అన్నాము అనుకోండి ఫ్రెండ్స్, మీరు నమ్మరు, 28,000 శాంక్షన్స్ అండి. మీరు ఒక 10-20 అన్నారు అంటే ఓకే, 100-200 అంటే ఓకే, ఒక 2 నెలలు 3 నెలల్లో మీరు తీసివేయవచ్చు. ఏకంగా 28,000 శాంక్షన్స్ మీరు రష్యాపై విధించినప్పుడు వీటినంతా రిమూవ్ చెయ్యాలి. రిమూవ్ చేసిన తరువాత మళ్ళీ మీరు రష్యా వెళ్ళి వ్యాపారం చేస్తారు అంటే ఇది జరిగే పనేనా? కుదరదంటే కుదరదు. మీరు శాంక్షన్స్ విధించండి, విధించకపోండి, రష్యా మార్కెట్ మళ్ళీ మేము క్యాప్చర్ చేస్తాము అని చెప్పి కొన్ని అతి ముఖ్యమైన కంపెనీస్. అంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే పుతిన్ గారు అంటున్నారు, వాళ్ళని రమ్మనండి, వ్యాపారమే కదా, ఇక్కడ వాళ్ళు కూడా మీకు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ కంపెనీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని ఇష్టపడతారు కదా, రమ్మనండి, కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి అని చెప్పి పుతిన్ గారు కూడా. ఎందుకు సడన్గా విత్డ్రా అయిపోవడం? సో వాళ్ళకి శిక్ష పడాలి కదా, నువ్వు రా, కానీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వు. ఏమిటి ఇది అన్నప్పుడు వాళ్ళు వచ్చాక లైసెన్స్కి వస్తారు చూసారా, అప్పుడు పుతిన్ గారు మాట్లాడతారు. సో ఇప్పుడు ఇందులో చూసారా అనుకోండి, మెక్డొనాల్డ్స్ లాంటి కంపెనీ, వీళ్లకు రష్యాలో సుమారు 800 అవుట్లెట్స్ ఉండేవండి. 800 షాపులు. ఎంత పెద్ద వింగో నెట్వర్కో చూడండి, మొత్తము క్లోజ్ చేసేసారండి. వాళ్లకు లోకల్గా ఉండే పార్ట్నర్కి పేరు మార్చుకో, ఫార్ములా ఇది, మేమైతే రష్యాలో వ్యాపారము చెయ్యలేము అని వీళ్ళు వెళ్ళిపోయారు. ఇవాళ లబోదిబోమంటున్నారు, అనవసరంగా రష్యాను విడిచిపెట్టి వచ్చాము. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఏవాన్ అనబడే ఒక కాస్మెటిక్స్ కంపెనీ, వాళ్ళు రష్యాను విడిచిపెట్టలేదండి. రష్యా మహిళలకు ఈ ఏవాన్ అనబడే బ్రాండ్ చాలా ఇష్టము. ఇంతంత పెద్ద వ్యాపారాలు చేస్తున్నప్పుడు మేము ఎందుకు మా వ్యాపారాన్ని మూసేయాలి? వై షుడ్ వి క్లోజ్ అవర్ బిజినెస్? నో, నథింగ్. వాళ్ళు రాలేదు. అలాగే కోకోకోలా వాళ్ళు వెనక్కి వచ్చేసారు, అమెరికా వచ్చేసారు, మొత్తం షట్ డౌన్ అన్నారు, వచ్చేసారు. ఏంటి, అమెరికా గెలవాలి, మేము యుక్రెయిన్కి సపోర్ట్ కాబట్టి మేము రష్యాను వ్యతిరేకిస్తున్నాము, ఎదిరిస్తున్నాము, ఇలా మాట్లాడారు. కానీ పెప్సీ కోలా అని ఇంకొక కంపెనీ, వాళ్ళు ఇవాళ కూడా రష్యాలో వ్యాపారం చేస్తున్నారు, బ్రహ్మాండంగా వాళ్ళు టర్న్ ఓవర్ చేసుకుంటున్నారు. మరి ఇది కోకోకోలా ద మెయిన్ కాంపిటీటర్ కదా, వాడికి ఎంత పెద్ద దెబ్బ. అంటే ఇదంతా మెల్లిగా వీళ్ళు రియలైజ్ అవుతున్నారు. పరిస్థితి ఎలా మారిపోయింది అంటే యూరోప్ యూనియన్లో ఉండే పెద్ద కంపెనీస్ ఇవాళ రష్యా వద్దకు వెళుతున్నారు. పోయిన వీడియోలో ట్రంప్ గారు ఏమన్నారు, దే ఆర్ లికింగ్ మై
కానీ ఇక్కడ రష్యా వైపు, అందరూ కూడా రష్యా వైపు. జోక్ ఏంటో చెప్పమంటారా? రష్యాకు సంబంధించిన దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీస్ మేము భారత్కి ఫుల్ మార్కెట్ యాక్సెస్ ఇస్తాం, మీరు ఇక్కడికి రండి, పెట్టుబడులు పెట్టండి, షాపులు పెట్టండి, మీరు ఇక్కడ వ్యాపారము చేసుకోండి, మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నామని వాళ్ళు భారత్కి ఆఫర్ ఇస్తూ ఉంటే ఈ యూరోప్ యూనియన్లో ఉండే దేశాలంతా మళ్ళీ రష్యా దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు పొరపాటు అయిపోయింది, అనవసరంగా నీ మీద శాంక్షన్స్ విధించాము, దయచేసి మళ్ళీ మమ్మల్ని వ్యాపారము చెయ్యనివ్వు, నీ మార్కెట్ చాలా పెద్దది, మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి షాపులు పెట్టుకుంటాము. ఇందులో BMW వాళ్ళు ఉన్నారు, మెర్సిడీస్ బెన్స్ వాళ్ళు ఉన్నారు, ఆడి, ఫోక్స్ వాగన్ వీళ్ళందరూ ఉన్నారు, వరసగా క్యూ కడుతున్నారు. వ్లాదిమిర్ పుతిన్ గారు నవ్వుకుంటున్నారు. వీళ్ళందరూ ఎందుకు బయటికి వెళ్ళారండి? ఎందుకు? జస్ట్ అమెరికా కోసరం, జో బైడెన్ కోసరం. ఇతను రష్యా మన శత్రువు, వాడితో నో వ్యాపారము, శాంక్షన్స్, నో ఆయిల్స్, నో గ్యాస్, నో ఫర్టిలైజర్స్ అన్నారు. వెంటనే వీళ్ళందరూ అలాగే బాస్ అని చెప్పి వెనక్కి వచ్చేసారు. ఇవాళ అదే అమెరికా వల్ల, డొనాల్డ్ ట్రంప్ వల్ల వీళ్ళందరూ కూడా మళ్ళీ వ్లాదిమిర్ పుతిన్తో కాళ్ల బేరానికి వస్తున్నారు. మళ్ళీ మాకు లైసెన్సులు ఇవ్వు, మేము మళ్ళీ నీ దగ్గర వ్యాపారము చేసుకుంటాము అంటే మీ స్ట్రాటజీ, మీ ఆలోచనలు ఏ స్థాయిలో ఉండాలో చూడండి. మీకు కరెక్ట్గా పుతిన్ యొక్క గేమ్ అంటే ఒక 5 ఏళ్ల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, ఒకవేళ జో బైడెన్ వెళ్ళిపోతే అమెరికాలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు, వాళ్ళు ఎవరికి సపోర్ట్గా నిలబెడతారు, వాళ్ళని ఎలాగ తన కంట్రోల్లోకి పెట్టుకోవాలి, ఫైనల్గా ఈ లోక నాయకులందరికీ కూడా ఎలా బుద్ధి చెప్పాలి, ఈ చిన్న చితక కంపెనీస్ వీళ్ళని ఎలా కొట్టాలి, ఇంత పెద్ద స్కెచ్ వ్లాదిమిర్ పుతిన్ వేసుకొని యుక్రెయిన్ మీద యుద్ధము అన్నాము. 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ భూములు అతని చేతిలో ఉంది. అమెరికా యొక్క అధ్యక్షుడు ఇతని బానిస. ఇవాళ యావత్ యూరోప్ యూనియన్ అయ్యా బాబు పుతిన్ గారు అని అంటున్నారు. అంటే ద రియల్ విన్నర్ ఎవరు అంటే వ్లాదిమిర్ పుతిన్. ఇది 2022లోనే పుతిన్ ముందు వీళ్ళు ఎవరు నిలబడలేరు, పుతిన్ని వీళ్ళు గెలవలేరు అని చెప్పి నేను ఒక భవిష్యవాణి చెప్పాను, ప్రిడిక్షన్. ఎందుకంటే ఏదో అతని మీద ఉండే అభిమానం కాదు, అతని యొక్క తెలివితేటలు. రష్యన్స్ జియో పాలిటిక్స్లో ఒక యుద్ధము చేస్తున్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీని వాళ్ళు అనుకరిస్తారు, ఏ ప్రపంచము కూడా వాళ్ళ ముందు నిలబడలేదు అన్న అంచనాలతో చెప్పాను. సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ రావడము నా సమ వచ్చి రష్యానే నేను నిలబడి మాట్లాడగలిగిన ఒకే ఒక నాయకుడు వ్లాదిమిర్ పుతిన్. అతని మాటకు మాత్రమే నేను గౌరవాన్ని ఇస్తాను, తక్కిన వాళ్ళు ఎవరైనా సరే నా ముందు వాళ్ళు తల వంచాల్సిందే అని చెప్పి ఇవాళ చెప్తున్నాడు. ఇది 100% ఎలా కరెక్ట్ అయిందో చూడండి. యావత్ యూరోప్ యూనియన్ వీళ్ళందరూ కూడా ఫైనల్గా రష్యా వద్దకు వెళ్ళి లైసెన్సులు ఇవ్వండి బాబు అంటున్నారు, అమెరికాను టార్గెట్ చేస్తున్నారు, మాకు అమెరికానే వద్దు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేయబోతున్నాడు? ఫైనల్గా ఇతను రష్యా యొక్క ఏజెంట్గానే మారేడా? అంటే పుతిన్ గారు ఆఫీస్లో ఉండే ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ 100% డొనాల్డ్ ట్రంప్ నిజము చేశారా? సో ఇదంతా అందరూ ఆలోచిస్తున్నారు. కానీ చూడండి, యుద్ధముని నమ్ముకొని మీకు వ్యాపారం అన్నారు, ఆ యుద్ధాలు లేనప్పుడు ఫైనల్గా మీరు ఎలా వ్యాపారం చేస్తారు? ఇది అమెరికాకు ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్. వేరే ఏ రకంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశాలే లేనట్టుగా ఈలాన్ మస్క్ ఉదాంతమే దీనికి గొప్ప ఉదాహరణ. మరి ఇలాంటి స్టాటిస్టిక్స్, ఇలాంటి స్ట్రాటజీ, ఇలాంటి ఒక గేమ్ ప్లాన్, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? ఎంత తెలివితేటలు ఉండాలి, ఎంత చతురు ఉండాలి? మీరు జియో పాలిటిక్స్లో ఎక్స్ట్రాడినరీగా ఉన్నప్పుడే ఇలాంటి పనులు చేయగలరు. మరి పుతిన్ గారు ఈ పని చేసి చూపించాడా? మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.